హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము దారి మాత ఆ టెంపుల్ చూస్తాము. దారిదేవి టెంపుల్ చూస్తాము. ఇది మామూలుగా పెద్ద కాలంలో ఉంటుంది. ఈ పక్కనే ఒక బ్రిడ్జ్ ఉంటుంది, కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇక్కడ మనకి కొద్దిగా గట్లు కూడా కాలంలో కనిపిస్తాయి. సో ఈ దారిదేవి ఎందుకు ఫేమస్ అయ్యాయంటే, ఎవరైనా ఎక్కడ వెళ్ళి మొక్కుంటే వాళ్ళ కోరికలకి దారి సఫలీకృతం అయ్యేదానికి దారి చూపిస్తుందంట. అందువల్ల దారి మాత అని వచ్చింది. సో ఎవరైనా మీరు ఇక్కడ గుప్తకాశీకి వెళ్ళే వాళ్ళు ఈ ఈ యొక్క టెంపుల్ కూడా మీరు చూస్తారు. సో దారి టెంపుల్. సో ఈమె ఎందుకు ఫేమస్ అంటే ఆల్రెడీ చెప్పాను. సో దారి చూపిస్తుంది ప్రతిదానికి, ఏ సమస్యలు ఉన్నా దారి చూపిస్తుంది. ఇక్కడ మొక్కునే వాళ్ళకి ఇంకొక ప్రత్యేకత ఎవరంటే, కేదార్నాథ్కి ముందు ఈ తల్లిని చూసుకుంటే ఒక రూపంలోనూ, కేదార్నాథ్ విజిట్ చేసిన తర్వాత ఈ తల్లిని చూసి ఇంకొక రూపంలోనూ కనిపిస్తుందంట. అలా అంత మహిమ గల అమ్మాయివి ఆ దారి మాత మనం ప్రెమిసెస్ చూస్తున్నాము. చాలా బాగా నేచురల్గా ఒక కాలువలో ఉంటుంది. ఇది మనకు ముందు గుడి యొక్క గోపురం ఇది చూస్తున్నాము. సో తమిళనాడులో ఉన్నట్టున్నది. ఇక్కడ చాలా దేవాలయాల్లో స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. బట్ ఇదేంటి డిఫరెంట్గా లోయలో ఉంది కాబట్టి మనం దిగుతాము. వచ్చినప్పుడు కష్టం అనిపిస్తుంది, మెట్లు ఎక్కుతాము. సో ఫ్రెండ్స్, మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరిదాకా చూడండి. ఇంకా మ్యూజిక్ యాడ్ చేసి మీకోసమని ఈ వీడియో ఇంకా రన్ చేస్తాము. సో విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, ఆ రకంగా సపోర్ట్ చేయండి. మనం మెయిన్ టెంపుల్కి వచ్చేసాము. మెయిన్ టెంపుల్ వ్యూ అని చూస్తే ఎలా ఉంటుంది టెంపుల్ చూస్తున్నారు. మధ్యలో వచ్చి ఒక మట్టి లేక కొండ అలాగా అట్లా ముందు పెట్టేశారు పైన. అది చూసాము ఆల్రెడీ. ఇంకో క్యూ ఎంటర్ అయితే మీరు బిల్లు కొట్టి లోపలికి వెళ్తారు. అలానే ఈ కాలువ చూస్తున్నాము. సో ఇక్కడ వంతెన కూడా బాగా కట్టారు ఈ టెంపుల్కి. కాలువలో టెంపుల్ ఉంటుంది, వంతెన కట్టున్నారు. ఆ పక్కనే కేబుల్ బ్రిడ్జ్ కూడా చూస్తాము. తక్కువ టైంలోనే చూస్తాము ఆ కేబుల్ బ్రిడ్జ్ కూడా. మనం ఇంకా దర్శనానికి వెళ్తే మొబైల్స్ లోపల అలో చేయలేదు. ఇక్కడ అమ్మ ఉంటుంది, అమ్మ రూపం ఉంటుంది. సో దారి మాత అమ్మ రూపం ఉంటుంది. అలానే ఇక్కడ బోట్లు కూడా ఉన్నాయి. ఎవరైనా పేమెంట్ చేసి అవసరంగా తిరగచ్చు. సో టూరిజం కొద్దిగా డెవలప్ అయ్యేదానికి ఆ విధంగా బోట్లు కూడా పెట్టారు. లోపలికి వెళ్తే మనకి మొబైల్స్ అయితే అలో చేయరు. సో ఇక్కడ గంటలు కడుతున్నారు. అలానే ఇక్కడ బట్టలు అంటే దారాలు కడుతున్నారు. మీరు ఎంత అబ్జర్వ్ చేస్తున్నారు, ఎక్కువ గంటలు ఎక్కువ దారాలు కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళ కోరుకొని అలా కట్టేస్తారు. వాళ్ళకి దారి చూపిస్తుందని దారి మాత అని పేరు వచ్చింది. మన ఈ యొక్క కెనాల్లో ఈ యొక్క టెంపుల్ ఉంటుంది. సో ఒక 3 ఫ్లోర్స్ పైన 3 ఫ్లోర్స్ పిల్లర్స్ వేసి పైన అమ్మవారు ఉన్నారు. సో మన ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిపోయినాము. సో లోపలికి వెళ్తే మనం సైడ్లో మీరు చూస్తే అమ్మవారిని కూడా చూసారు సైడ్గా లైట్గా. బట్ మొబైల్ అలో చేయలేదు. ఏమైనా ఎగ్జిట్ బయట వచ్చేసాము. సో ఇంకా మనము పక్కన కేబుల్ కూడా చూసే ప్రయత్నం చేస్తాము.
సో ఈ టెంపుల్ అయితే బాగా అందరికీ బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఒక కాలంలో ఈ టెంపుల్ ఉంది కాబట్టి అందరికీ నచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. అలానే ఇక్కడ బోర్డ్స్ ఉన్నాయి చూశారు ఇప్పుడే. ఆ పిల్లర్స్ పైన అమ్మవారు ఉన్నారు. అలానే కేబుల్ బ్రిడ్జ్ కూడా చూసే ప్రయత్నం చేస్తాము. ఈ కేబుల్ బ్రిడ్జ్ మామూలుగా ఈ కాలువ పై నుంచి ఒక గట్టు నుంచి ఇంకో గట్టుకి కేబుల్ బ్రిడ్జ్ ఉపయోగపడుతుంది. దాని ద్వారా జనాలు బైకుల్లోనూ హెవీ ట్రాన్స్పోర్ట్ కాకుండా లైట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అంటే ఓన్లీ 2 వీలర్సే, బైక్స్ అలో చేస్తారు. అలా మనసు పర్యాటకులు కూడా ఇక్కడ బాగా ఫోటోలు దిగుతున్నారు. అలానే అమ్మవారి యొక్క శిఖరాలు కూడా చూస్తున్నాము. గోపు యొక్క శిఖరం కూడా చూస్తున్నాము. ఇది ఫ్రెండ్స్, ఇంకా మనము మ్యూజిక్ యాడ్ చేసి దీన్ని రన్ చేస్తాము. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, వీడియో లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి.